మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకు రక్షకుడకు క్రీస్తు యేసు నామములో చేరుకుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు ధ్యానము చేయటానికి మనమందరం కూడా సంసిద్ధులం అవుదాం. చూడండి, మన పరిశుద్ధ లేఖన గ్రంథాలు మనము తెరిచినట్లయితే ఆమోసు గ్రంథం, పరిశుద్ధ లేఖనాలు మనం తెరిచి ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. చదివినటువంటి ఈ లేఖన భాగం ఆమోసు గ్రంథంలోనిది. ఈ గ్రంథం క్రీస్తు పూర్వం 760వ సంవత్సరంలో మరి రాసినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. ప్రభునందు ప్రియులరా, ఆమోసు అనేటువంటి ఈ వ్యక్తి ఒక ప్రవక్తగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఈ పేరుకు అర్థము భారం మోసేవాడు అని అర్థం. ఆమోసు అంటే భారము మోసేవాడు అని అర్థం. మీరందరూ భారం మోస్తున్నారా? ఏం భారం మోస్తున్నారు? ఏం భారం మోస్తున్నారు? ఎట్లు కాడిని మోస్తూ ఉంటాయి కదా, ఎడ్లు కాడిని మోస్తూ ఉంటాయి. అందులో ఏం పెడితే అది మోస్తాయి. కష్టమైనా సరే, బరువుగా ఉన్నా సరే, యజమానుడు కొన్ని పర్యాయాలు కాడి మోపిస్తూ ఉంటాడు. అది అవసరం. క్రీస్తు యేసు కూడా చెప్తున్నాడు, మీరు నన్ను వెంబడించాలంటే ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని, యేసు ప్రభుని వెంబడించాలంటే మనం చేయాల్సిన పని మనల్ని మనం ఉపేక్షించుకోవటం అంటే మనల్ని మనము మరచిపోయి, మనం ఏ స్థితిలో ఉన్నాం, స్థితి అంటే ఆర్థికంగా అన్ని విధాలుగా మనల్ని మనం ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. దేవుడు అన్నాడు, నా కాడి ఎట్లాంటిదంట? దేవుని కాడి భారమైనది. కానీ దేవుని వాక్యంలో ఇంకా విస్తరించి యేసు ప్రభు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నా కాడి భారమైనప్పటికీ దాన్ని ఏం చేస్తాడు? సులువుగా. ఆమోసు అనంటే భారము మోసేవాడు అని అర్థం. ఆమోసు అంటే భారము మోసేవాడు అని అర్థం. ఈ ఆమోసు ఇతడు ఒక పశువుల కాపరి అని వాక్యంలో రాయబడింది. ఈయన వృత్తిరీత్యా ఏం చేస్తాడంటండి? ఇతను ఒక పశువుల కాపరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు బెత్లెహేమ్ అనేటువంటి ఊరికి దక్షిణంగా 9 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి తెకోవా గ్రామంలో నివాసం ఉంటూ ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటండి? తెకోవా అనేటువంటి గ్రామం. ఈ గ్రామం బెత్లెహేముకి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందంట? 9 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? బెత్లెహేమ్ అనే ఊరు నుంచి, దావీదుపురం అనే ఊరు నుంచి ఈ ఆమోసు నివాసం ఉండేటువంటి ఊరు వరకు 9 కిలోమీటర్లు. ఓకేనా? ఈయన వృత్తిరీత్యా ఒక పశువుల కాపరి. ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే, మేడి పండ్లను సేకరిస్తూ పొట్ట పోసుకునేటువంటి ఒక పేదవాడు అని వాక్యం రాయబడింది. ఏం ఎరుకుంటాడంటండి? మేడి పండ్లు. ఏ పండ్లు అంటండి? ఇలాంటి జీవితంలో ఉన్న వ్యక్తికి
దేవుని వాక్కు వచ్చి దర్శనం వచ్చింది. దేవుని వాక్యము ద్వారా ఆమోసు దర్శనాన్ని చూస్తున్నాడు, దేవుని వాక్కు ద్వారా. అందుకే పై వచనాల్లో మీరు చదవచ్చు, యోధారాజైన ఉజ్జియా అనేటువంటి రాజు దినాల్లో ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలో భూకంపము కలుగుటకు 2 సంవత్సరాల ముందు ఇశ్రాయేలీలను గూర్చి తెకోవా అనంటే బోరనూదుట. ఏంటిదండి? ఆ ఊర్లో ఆ ఊరు పేరుకు తగ్గట్టుగా ఆమోసు కూడా బోర ఊదే అనుభవం కలిగిన వాడు. ఏ అనుభవం? బోర ఊదటం అంటే సువార్తను ప్రకటించటం. బోర ఊదటం అంటే దేవుని వాక్యాన్ని తెలియజేయటం. బోర ఊదటం అంటే దేవుని వాక్యం చేత ప్రజలను ఆయుక్తపరచటం. బోర ఎప్పుడు ఊదుతారు? ఈరోజు ఈ కాలంలో సహజంగా మనం మంగళగిరి ఆ ప్రాంతాల్లో ఉన్నాం అనుకోండి, పోలీస్ పెరేడ్ అన్నట్టు ఒకటి ఉంటుంది. ఉదయాన్నే 4 గంటలకు పీటీ చేస్తుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు నిద్రిస్తున్నటువంటి ఈ ట్రైనింగ్ పిల్లల్ని లేపాలంటే ఉదయాన్నే ఏం చేస్తారు చెప్పండి? పప్ప అని పొద్దున్నే అనమాట ఏం చేస్తారు? బోర ఊతూ ఉంటారు. ఆ శబ్దం వినగానే నిద్రిస్తున్నటువంటి ఈ ట్రైనీస్, ఈ పోలీసు ట్రైనింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, లేదా ఆర్మీలో సైనికులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆ బోర వినుట తోడనే వెంటనే లేచి వారు ఏం చేస్తారు? ఇక పరుగున వాళ్ళ కాలకృత్యాలను తీర్చుకొని స్నానాలు చేసి యూనిఫామ్ వేసుకొని వెంటనే వెళ్ళిపోతారు. విజయవాడ బైబిల్ కాలేజీలో కూడా 5 గంటలకా 5 గంటలకి బోర ఊదుతారు. ఎలా? వాళ్ళ దగ్గర ఒక స్విచ్ ఉంటుంది, ఇది ఎలక్ట్రానిక్ బోర. అది అలా స్విచ్ కొట్టంగానే ఎవరు ట్రీ అని గంట కొడతా ఉంటుంది. వెంటనే నిద్రిస్తున్న బైబిల్ కాలేజీ పిల్లలు లేచి ఆ రోజు దినం కొరకు వారు సిద్ధపడతారు. వాళ్ళకి అదొక సిద్ధపాటు. బోర ఎప్పుడు ఊతారంటే యుద్ధానికి వెళ్ళబోయే సమయం ముందు కూడా బోర ఊతారు. ఎప్పుడు? యుద్ధానికి. యెహోషువ, మోషే, ఇంకా బైబిల్ గ్రంథంలో ప్రధానంగా ముందు వరుసలో నిలబడేటువంటి సైన్యాధిపతులు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి చేత సైన్యం ముందు ఎక్కడో ఒక ఎత్తైన ప్రాంతంలో నిలబడి సిగ్నల్ ఇస్తారన్నమాట. బోర ఊదగానే ఇక సైన్యం సిద్ధపడి ఆయుధాలతో బోర ప్రకటన చేస్తుంది. బోర నూదుట అంటే సువార్తను ప్రకటించుట. బోర నూదటం వలన, సువార్త ప్రకటించటం వలన జరిగే ప్రక్రియ ఏంటంటే సైన్యమైనా సరే, ట్రైనింగ్ పొందే పిల్లలైనా సరే, ఈరోజు కూర్చొని దేవుని వాక్యం వింటున్నటువంటి మనమైనా సరే సిద్ధపాటు కలిగి ఉండాలి. బోర ఊదటం వలన జరిగే ప్రక్రియ ఏంటంటే వారు వాక్యం వినటం, సువార్తను వినటం, తద్వారా వారు దేవుని రాకడ కొరకు వారు సిద్ధపడటం. ఆ పేరుకు తగ్గ ఊరిలో ఆ పేరుకు తగినట్లుగా జీవించే వ్యక్తి ఆమోసు. ఎవరంటండి? ఈ ఆమోసుకు దేవుని వాక్యము, ఈ ఆమోసుకు దేవుని యొక్క దర్శనము ఆ దినాల్లో కలిగిందంట. ఏ దినాల్లో? రాజు అయినటువంటి ఉజ్జియా, ఇంకా ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన, చెప్పండి ఎవరు? యెరోబాము. ఆ దినాల్లో దేవుని యొక్క దర్శనం వచ్చి ప్రారంభంగా దేవుడు మాట్లాడిన మాటలు అన్నమాట. ఆయన దర్శనంలో ఇంకా స్టార్ట్ చేసిన మాటలు ఏంటి? ఆయన స్టార్ట్ చేసిన మాటలు చూడండి. అతడు ప్రకటించినది చూసారా? ఏంటంటే నేను చెప్పలా, సువార్త. బోర నూదుట, తెకోవా అంటే ప్రకటించుట. వెంటనే స్టార్ట్ చేసాడు ఇక ఆమోసు, ప్రకటించడం ప్రారంభించాడు. ఏం ప్రకటించడం ప్రారంభించాడంటే, ఏమని బోర నూదుతున్నాడంటే దేవుని వాక్యం రాయబడింది, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరమును ఆయన వినిపింపజేయుచున్నాడు. ఎంతకి ఏమని గర్జిస్తున్నాడు? ఏమి వినిపింపజేస్తున్నాడు అంటే దేవుని వాక్యంలో రాయబడింది, కాపరులు సంచరించు మేత భూములు ఏమైపోయినాయంట?
ఏడుస్తున్నాయి. ఇంకా ఏమని రాయబడింది? కర్మేలు శిఖరము. దీని అర్థం ఏంటి చెప్పండి? ఈరోజు అదే మన వాక్యం. దేవుడు ఆమోసు ద్వారా తెకోవ ప్రాంత ప్రజలకు, యోధా ఇశ్రాయేలు ప్రాంత ప్రజలకు దేవుడు గర్జిస్తూ, దేవుడు తన స్వరాన్ని విప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో కాపరులు సంచరించు మేత భూములు దుఃఖిస్తున్నాయి. కర్మేలు పర్వతం ఏమైపోయింది? ఎండిపోవచ్చున్నది. ఇంతకే మేత భూములు దుఃఖించటం ఏంటి? మేత భూములు దుఃఖించటం ఏంటి? మేత భూములు కన్నీళ్ళు విడవటం ఏంటి? చెప్పండి. దేవుని మాట, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క గర్జించేటువంటి ఆ తత్వం దగ్గరికి మనం వద్దాం. ముందు దీన్ని తెలుసుకుందాం. మేత భూములు ఏడవటం ఏంటంటే, మీ 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 పెరట్లో ఏమంటాయి? మీ పెరట్లో ఏమంటాయి చెప్పండి? కొంచెం పొలం గట్టున ఉండే పెరట్లో చెప్పండి. ఇళ్ళల్లో ఎటు గడ్డి మొలవదు అనుకోండి, అదే పొలాల పక్కన ఇళ్ళు ఉండే అనుకోండి, వాళ్ళ పెరట్లో చక్కగా ఈజీగా వద్దన్నా కానీ ఏం వేస్తాయి? ఏం మొలుస్తాయి చెప్పండి? గడ్డి మొలుస్తూ ఉంటుంది. లేదు, పంట అయిపోయింది, పంటను మనము కోసేసాం, హార్వెస్ట్ చేసేసాం. హార్వెస్ట్ అంటే కోత కోసేసాం. ఇక తర్వాత ఒక నెలలో, ఒక 20 రోజుల్లో మనం ఏం చేస్తాం? ఇక భూజోలికి వెళ్తామా? వదిలేస్తాం. మీరు రెస్ట్ ఇర్లే, పంట అయిపోగానే ఇంకో పంటకు రెడీ చేస్తారు. ఈ రోజుల్లో అసలు పంటలకు రెస్ట్ ఉందా చెప్పండి? 10 రోజులు కూడా రెస్ట్ ఉండదు. వెంటనే మళ్ళీ దాన్ని అమ్మటే కోత కోసామో సరే, వెంటనే అది కోత కొయ్యటం సరే, దాన్ని అమ్మటం, మళ్ళీ దున్నిపడేసి దాంట్లో మళ్ళీ విత్తనాలు వేసేయటం. నేను చెప్పనా, 3 రోజులు నాన్ స్టాప్గా పని చేస్తే మీ ఊళ్ళో ఎలా ఉంది? ఏమైపోయింది? పులిసిపోలా? అలిసిపోలా? బాధపడట్లా? అలానే మన పంట పొలాలు కూడా వాటికి క్షణం తీరిక ఇవ్వకుండా ఎప్పుడు వాలంటే అప్పుడు నీళ్లు పెడతాం, కావాలనిసినప్పుడల్లా దున్నటం, కావాల్సినప్పుడల్లా విత్తనాలు వేయటం, అవసరమైతే దానికి మందు కొడతాం. బలము భూమికి ఎక్కడి నుండి వచ్చింది? విశ్రాంతి అవసరం లేదా? దానికి విశ్రాంతి అవసరం లేదా? పాత నిబంధన గ్రంథంలో దేవుడు స్పష్టంగా రాయించి పెట్టాడు. 3 సంవత్సరాలు 6 సంవత్సరాలకు ఒకసారైనా మనము మన పొలాన్ని 1 సంవత్సరం అయినా దాన్ని పాడు చేయటానికి వదిలేయాలి. 1 సంవత్సరం అయినా మన పొలాన్ని మనము సేద్యం చేయకుండా పాడుగా వదిలేస్తే మరలా తిరిగి దాని సారాన్ని తెచ్చుకుంటుంది. 1 సంవత్సరం వదిలేసి ఇంకోసారి పంట వేయండి, ఎంత బలంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెబుతారు గట్టిగా. దానికి కూడా రెస్ట్ కావాలి కదా. సరే, ఇప్పుడు ఆ పంటను మనము వేయటం ఆపేసిన తర్వాత అది మాత్రమే అతను ఊరుకుంటుందా? ఉండదు. ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది? అందులో నుండి గడ్డి మొలుస్తూ ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అందులో నుండి ఏం మొలుస్తూ ఉంటుంది? గడ్డి మొలుస్తూ ఉంటుంది. ఇంకా వివిధ రకాలైన మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చదివితే అక్కడ వాక్యంలో రాయబడింది, కాపరులు సంచరించు. ఎవరు? అవును, కాపరులు అంటే వాళ్ళు దేన్ని తీసుకొని సంచరిస్తూ ఉంటారు? కాపరులు వారి వెంట వేటిని వెంట వేసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు పొలం వెళ్తావు, ఉదయం సాయంత్రం. ఉదయం వెళ్తావు, ఏం తీసుకొని వెళ్తావు? నీ వెంట తాడు వేసుకొని రా. ఎక్కడికి? పొలానికి. ఎందుకు? పచ్చి గడ్డి మేయటానికి. నీకు దేవుడు ఇచ్చినటువంటి పశువులను, మేకలను, గొర్రెలను, ఎడ్లను, ఏదైనా సరే ఉదయం నుండి మనం చక్కగా ఒక క్యారేజీ కట్టుకొని 2 లీటర్ల నిండా వాటర్ బాటిల్ తీసుకొని దానికి ఒక తాడు తగిలించుకొని ఈ 2 ఒక కర్రకేసుకొని ఇలా వెళ్తారు పూర్వం. ఇక ఇంకో చేత్తో గేదెనో దూడనో ఏదో దాన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు?
ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పశువులు మేసే మేత భూముల దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఆ మేత భూముల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పశువులు ఏం చేస్తూ ఉంటాయి? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఈ మేత భూములు ఎందుకు ఎడుతున్నాయి? పశువులు బాగానే తింటున్నాయి, కాపర్లు బాగానే సంచరిస్తున్నారు, కానీ మేత భూములు మాత్రం ఏడుస్తా ఉన్నాయంట. కారణం ఏమై ఉంటుంది? మేత భూములు ఏడవటం వలన ఎవరు ఇబ్బంది పడుతున్నారు? మేత భూములు దుఃఖించటం వలన ఎవరు నష్టపోతారు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు? దేవుడు నష్టపోతాడా? దేవుడు బాధపడతాడా? దేవునికి అది నష్టం తీసుకొని వస్తుందా అంటే చెప్పలేం. దేవునికి నష్టం రాదు. ఆయనకేం కావాల్సినవన్నీ చిటికేస్తే నోటి వాక్కు చేత ఆయన దాన్ని సృష్టించుకోగలడు. మేత భూములు దుఃఖించటం వలన బాధ, మేత భూములు ఏడవటం వల్ల వచ్చేటువంటి నష్టం ఎవరు? ఇంకో వాక్యం అక్కడే తర్వాత వెంటనే దాన్ని అనుసంధానం చేస్తూ ఇంకో మాటను మాట్లాడుతున్నాడు. కర్మేలు పర్వత శిఖరము ఎండిపోవుచున్నది. ఏం ఎండిపోతుందంటండి? మేత భూముల సంగతి కాసేపు పక్కన పెడదాం, ఇప్పుడు దీని గురించి కూడా చెప్పుకుందాం. కర్మేలు శిఖరం ఎండిపోవటం వలన వచ్చే నష్టం ఏంటి? కర్మేలు శిఖరం ఎండిపోతుంది. అసలు యేసు ప్రభుకి, తండ్రి అయిన దేవునికి మేత భూములు ఎడితే ఆయనకేంటి? కర్మేలు శిఖరము ఆ పర్వతం ఎండిపోతే ఆయనకేంటి? వాక్యంలో ఆ రెండింటి గురించి ఆయన రాయించాల్సిన అవసరం ఏంటి? దేవునికి అంత బాధ ఏంటి? అంత అవసరం ఏంటి? ఓ ప్రవక్తకు వచ్చి కనపడి, రే మేత భూములు ఏడుతున్నాయి, పర్వతం ఎండిపోతుంది అని వచ్చి ఆ మనుషుడికి చెప్పాల్సిన అవసరం ఏంటి? పైపెచ్చు ఆయన ఎలా అంటాడు? ఒక మేడిపొడులు ఎండుకునేవాడు, పశువులు కాపరి, ఆ వ్యక్తికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి? కర్మేలు పర్వతం ఎండుకోవటం అంటే మీకు అర్థమవుతాడు చెప్పనా? లోకంలో ఉన్న సాదృశ్యం చెప్తాం. ఇప్పుడు సహజంగా ప్రజలందరూ ఈ శీతాకాలంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. మంచు కురిసే కాలంలో ప్రజలు ఏం చేస్తూ ఉంటారు? సరదాగా విహారయాత్రకు పోయేద్దామని ఇష్టపడుతూ ఉంటారు. బహుశా మీరు వెళ్ళరేమోలే. మా లాంటి యవనస్తులు, మా స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆలోచన చేసేది ఆలోచనలు అయ్యే. ఈ టైంలో పని ఉండదు, పాట ఉండదు, ఒక కోత ఉండదు, ఒక నాటు ఉండదు, ఏం ఉండవు. కాబట్టి ఖాళీగా ఉండి, సరే 2 రోజులు ఎక్కడికి వెళ్ళొద్దాం, సరదాగా లోకంలో ఉన్న అందాలు చూసి వద్దామని చెప్పేసి ప్రయాణం అవుతూ ఉంటారు. ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? వర్షాకాలంలో ప్రయాణం చేయాలనుకుంటారు కొంతమంది. ఎందుకోసం? వర్షాకాలంలో చూడాలనుకునేటువంటి కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఏంటి ఆ ప్రదేశాలు అని అంటే వాటర్ ఫాల్స్ అంటారు. తెలుసా? కొండ ఎత్తు నుండి కింద లోయలోనికి నీళ్లు పడతా ఉంటాయి. చాలామంది ఆ దృశ్యాన్ని చూస్తానికి వెళ్తూ ఉంటారు. వర్షాకాలం అలాంటి ప్రదేశాలకు వెళ్తారు. శీతాకాలం వచ్చేసరికి మళ్ళా ప్రజలందరూ ఆలోచన చేస్తారు, అదే ఈసారి మనం మారేడుమిల్లి వెళ్దాం, రాజమండ్రి దగ్గర. ఈసారి మనం అరకు వెళ్దాం. ఎక్కడికి? ఈసారి మనం ఊటీ వెళ్దాం, కొడైకెనాల్ వెళ్దాం, మున్నార్ వెళ్దాం, మంచు పర్వతాలు హిమాలయాల దగ్గరికి వెళ్దాం, లడాక్. ఎందుకని వెళ్తారు చెప్పండి? ఎందుకనంటే కొండ మీద కానీ లోయలో కానీ ప్రజలందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ఉండేటువంటి 2-3 దినాలు, అర్థమవుతుందా, లోకాన్ని మర్చిపోయి, బాధలన్నీ మర్చిపోయి, ఎట్టున్నావు ఉన్న అప్పుల బాధలన్నీ మర్చిపోయి, ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టి
ఇంట్లో ఉన్న గందరగోళం అంతా పక్కన పెట్టి ఒక్కసారి ఒక 5 రోజులు ఊరు బయటికి వెళ్ళేసి వస్తే మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ 5 రోజులు నీకేమైనా బాధలు గుర్తొస్తాయా? అక్కడికి వెళ్ళగానే ఒరే 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 లోకం చాలా బాగుంది, ఎత్తైన కొండ ఉంది, ఎంత పచ్చగా ఉందో, పంటలు భలే, కొండ మీద కూడా పంటలు వేస్తారు, కాఫీ పంటలు కదా, పంటలు బాగా వేసారే కాఫీ పంటలు, చూడదగ్గ దృశ్యమే. చూడండి, ఆ పర్వత శిఖరాల మీద మంచు మేఘము వలె కప్పి ఉంటే అబ్బాబ్బా, ఆ దృశ్యం చూడటానికి ఎలా ఉంటుంది? మాట్లాడండి. ఎంతో అందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, మనసు అంతా పులకిస్తూ ప్రశాంతంగా ఉంటుంది. లైఫ్లో ఒక్కసారైనా లోకంలో దేవుడు సృష్టించినటువంటి అందాలు ఒక్కసారైనా చూసి రావాలన్న ఆశ అందరికీ ఉండకపోదా? ఉంటుంది, అందరికీ ఉంటుంది. దేవుడు సృష్టించినటువంటి ఈ భూమి పైన ఉండేటటువంటి ఇలాంటి కొన్ని రమ్యమైనటువంటి దృశ్యాలలో కర్మేలు పర్వత శిఖరములు కూడా అలాంటివే. మీకు అర్థం కావటానికి చెప్పాను. ఈ ఊటీ, కొడైకెనాల్, ఈ అరకు ఎందుకు చెప్పానంటే సేమ్ డిట్టో కర్మేలు పర్వతాలు కూడా ఇలానే పచ్చగా ఆహ్లాదకరంగా పశువులు మేయటానికి సౌకర్యవంతంగా మంచుతో కప్పబడినటువంటి కొండలను చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రజలు చూస్తూ ఉంటే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం గుర్తు వస్తుంటుంది. ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను అన్నాడు. ఎడారిలో ఉన్న వ్యక్తులను దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి పంపిస్తానంటే నేను వెళ్ళను అని ఎవడైనా అంటాడా? అర్థమైందా? ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉన్న ఈ వ్యక్తులు ఆ ప్రదేశం అంతా మేత భూములు, చెప్పండి, పశువులు మేయటానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ మేత భూములు ఇవన్నీ దుఃఖిస్తూ పర్వత శిఖరాలన్నీ ఎండిపోతే ఇప్పుడు చెప్పండి, ఐగుప్తుకి కానాను దేశానికి ఏమైనా తేడా ఉందా? దేవుడు ఒకానొక సమయంలో ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఎడారి ప్రాంతంలో కనీసం నీళ్లు కూడా దొరకని ఓ నిశ్చలమైన భూమిలో పంట వేయటానికి కూడా సాధ్యం కాని ప్రదేశం నుండి దేవుడు పోనీ మిమ్మల్నే సరిగ్గా నీళ్ళే దొరకవు, పంటలే సరిగ్గా పండవు, నదే దగ్గర లేదు, ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి పచ్చిక మైదానాల్లో నీళ్లు, మంచి నీళ్లు తాగితే వదిలిపెట్టని నీళ్ళు అనమాట, కూరగాయలు, ఆకుకూరలు, మాంసము అంత సమృద్ధిగా దొరికే ప్రాంతాలకి దేవుడు మీరు ఏ కష్టపడిన అవసరం లేదు, మీకు ఇళ్ళని నేను ఇస్తాను, మీరు వచ్చి ఆడ ఉండండి అంటే ఎవడన్నా ఉంటాడండి? ఆందోళనపల్లిలో మొత్తం ఊరు వాడ ఖాళీ అయిపోద్ది. పెద్ద పట్టణంలో దేవుడు మనకు ఇస్తున్నాడు, ఇల్లు వస్తుంది, అది వస్తుంది, అన్నీ రెడీగా ఉన్నాయి అంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోతే చెప్పనా? ఒక ఉదాహరణ చెబుతాను, మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారు, నాకు అర్థమైంది. నయోమి అనే స్త్రీ ఉంది. ఎవరున్నారండి? నయోమి ఏ ఊరు? ఆమె ఏ ఊరు అంటే ఆమోసుకు దగ్గరలో ఉంది నయోమి కూడా. ఆమోసు ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతానికి దగ్గరే ఎవరు మాట్లాడు? నయోమి. నయోమి ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. ఎందుకని వెళ్ళిపోతుందో చెప్పండి, ఎందుకని వెళ్ళిపోతుందో చెప్పండి. ఎందుకని అంటే బెత్లెహేం అని అంటే రొట్టెల గృహం అని పేరుంది. బెత్లెహేం అంటే ఏ గృహం అంట? ఆహారం సమృద్ధిగా దొరికింది, కొండలు లోయలు కలిగిన ప్రాంతం, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నదులు కలిగిన ప్రాంతం, మంచినీళ్ళు కలిగిన ప్రాంతం, ఆహార విషయంలో కొరత లేని ప్రాంతం. అలాంటి ఓ అందమైన రమ్యమైన ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసా? మేత భూములు దుఃఖిస్తున్నాయి, కర్మేలు పర్వతం ఏమైపోయింది? ఎండిపోయింది. అంటే దాని అర్థం చెప్పండి, మనిషికి కావలసిన ఈ ఆహారం ఏమైపోయింది? పాడైపోయింది, కరువు వచ్చేసింది. అప్పటి వరకు చూడడానికి అందంగా పచ్చగా ఆహ్లాదకరంగా కనపడేటువంటి పర్వతం మొత్తం ఎండిపోయింది అనుకోండి, ఎలా కనపడుతుంది? వికారంగా కనపడుతుంది, అవునా కదా? అందుకు కాదు నయోమి ఊరు ఖాళీ చేసి వెళ్ళింది.
ఇక్కడ నేనుంటే, ఎక్కడుంటే చెప్పండి, బెత్లెహేములో నేనుంటే మాట్లాడు, నా పరిస్థితి ఏమైంది, నా ఇల్లు ఏమైపోద్ది, ఆకలితో చెప్పండి, ఆకలితో అలమటించటమే. బెత్లెహేములో నేనుంటే నా కుటుంబం పాడైంది, బెత్లెహేములో నేనుంటే నా అనుదిన జీవితం దెబ్బతినిపోయింది, బెత్లెహేములో ఉంటే ఆత్మీయ స్థితి దేవుని దృష్టిలో అందంగా ఉన్న ఈ నా స్థితి వికారంగా కనపడుతుంది. ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయిందండి. దేవుని స్తోత్రం చెబుతారు గట్టిగా. బెత్లెహేము ఎందుకు ఖాళీ చేసింది చెప్పండి. ఇప్పుడు ఊర్లో కరువు వచ్చిందని మేత భూములు ఏడుస్తున్నాయి, దుఃఖిస్తున్నాయి. మేత భూములు ఏం చేస్తున్నాయి, ఏడుస్తున్నాయి, దుఃఖిస్తున్నాయి. కర్మేలు పర్వతం ఏమైపోతుంది, ఎండిపోతుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఒక అద్భుతమైన ప్రవక్తను నిలబెట్టాడు. ఆ ప్రవక్త మీకు బాగా తెలుసు, అనేక మార్లు చెప్పాను, ఏలియా. ఎవరు? ఏలియా కూడా ఒక్క చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా మూసిపడే ఆకాశాన్ని. దేవుడు ఏం చేశాడు, ఆకాశాన్ని మూసేస్తే వర్షం అయిపోయింది. ఏమైపోయిందండి, మేత భూములన్నీ ఇప్పుడు చెప్పండి ఏం చేస్తున్నాయి, మాట్లాడండి. మేత భూములన్నీ ఏం చేస్తున్నాయి, పీటలు బారిపోతున్నాయి. మేత భూములన్నీ ఏమైపోతున్నాయి, భూమిని నెరవిడ్చేస్తుంది నీళ్లు లేక. భూమి ఏడుస్తే ఎవరు ఏడుస్తారు ఇప్పుడు చెప్పండి, పశువులు ఏడుస్తాయి. పశువులు ఏడుచినాయి అంటే ఎవరు ఏడుస్తారు, కాపర్లు ఏడుస్తారు. కాపర్లు ఏడ్చారంటే కాలక్రమేణా ఎవరు ఏడుస్తారు చెప్పండి, ప్రజలందరూ. భూమి పాడైందంటే పంట రాదు, భూమి పాడైందంటే పశువులకు ఆహారము, భూమి పాడైందంటే టోటల్ ఆర్థిక వ్యవస్థ మొత్తం గాడి తప్పింది. దైవజనుడు చేసిన ప్రార్థన బట్టి మేత భూములన్నీ ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ఏడుస్తున్నాయి. దేవుడు ఆకాశాన్ని మూసివేస్తే మేత భూములు దుఃఖించటం వలన ఎవరు బాధపడుతున్నారు ఇప్పుడంటే మనిషి. ఎవరు? మనిషి. దేవుని నమ్ముకున్న ప్రజలు కూడా అందులో ఉన్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. భూములు పాడైపోయినాయి అంటే ఆ ఊరంతా వల్లకాడా, ఇంకెవడు దాన్ని చూడటానికి వస్తాడా, ఎవడో రాడు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఇంకా ఊర్లో ఏమాత్రము కూడా జరగవు. మేత భూములు, పర్వత శిఖరములు ఏడ్చి దుఃఖించే మరొక సన్నివేశం యోవేలు గ్రంథంలో మనం చూడొచ్చు. దేవుని ఉగ్రత దేశం మీదకి వచ్చినప్పుడు దేశం అంతా పాడు తిప్పైపోయింది. కొంగలి పురుగులు, పసర పురుగులు, ఈ చెడ పురుగులు, ఇంకా ఏంటి మిడతలు గుంపులు గుంపులుగా వచ్చి ఇశ్రాయేలు ప్రజల యొక్క మైదానాలన్నిటినీ సర్వనాశనం చేసుకుని పోయినాయి. వారి చెట్ల ఫలాలు తినడానికి కూడా ఒక్క కాయ కూడా లేకుండా చేసి పడేస్తున్నాయి. దేశంలో భయంకరమైన కరువు వచ్చింది యోవేలు గ్రంథంలో. ఆమేన్ చెబుతారు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అంటే బోత్ రెండు విషయాలను మనం ఇక్కడ గమనించాలి. ఏంటి అని అంటే, ఒకటి మనిషి యొక్క తన శారీరక పోషణ దెబ్బతినిద్ది, రెండవది తన ఆత్మీయ సౌందర్యం దెబ్బతినిద్ది. మేత భూములు ఏడవటం అంటే, కర్మేలు పర్వతం ఎండిపోవటం అంటే దీని సాదృశ్యం ఇప్పుడు దాకా మీకు చెప్పాను కదా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేత భూములు ఏడవటం అంటే ఈరోజు నువ్వు నేను ఆహారం దొరక్క ఏడవటం. కష్టాన్ని ఎంత పెట్టినా అందులో నుంచి మనము సఫలత మనము దాన్ని తీసుకోలేకపోతాం. ఎంత ప్రయాసపడినా అధికంగా మనము కూర్చుకోలేకపోవటం.
మేత భూములు ఏడవటం అంటే ఏంటి? అది మన యొక్క అనుదిన జీవితం దెబ్బతింటాం. నయోమి అనుదిన జీవితం ఏమైపోయింది? దెబ్బతినింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ కాలంలో 3 సంవత్సరాలు దేశమంతా ఏమొచ్చింది? ఆ వెధవరాలింట్లో ఆహారం ఏమైపోయింది? తక్కువైపోయింది. ఇప్పుడు ఆమె జీవన వ్యవస్థ దెబ్బతినిందా లేదా? తినిందా లేదా చెప్పండి? తినింది. కర్మేలు పర్వతం ఎండిపోయిందంటే ఆత్మీయ స్థితిలో జీవించే మనసు, ఆత్మీయ స్థితిలో జీవించే ఆత్మ. చూడండి, ఒక చెట్టు ఎప్పుడు ఎండిపోయింది? అందులో ఏమి లేనప్పుడు, అందులో జీవం లేనప్పుడు. ఏమి లేనప్పుడు? జీవం లేకపోతే చెట్టు ఏమైపోయిందండి? ఎండిపోద్ది. దేవుడు నాటినటువంటి ఈ ద్రాక్షవల్లి అనగా నువ్వు నేను, మనలో జీవం లేకపోతే మనం కూడా ఏమైపోతాం చెప్పండి? ఎండిపోతాం. ఏమైపోతామంట? ఎండిపోతాం. మన మాంసం మన ఎముకలకు అంటుకుపోతాయి. యేసుకేలు ప్రార్థన చేస్తున్నాడు, ఎండిపోయిన మాంసంలో నుండి దేవుడు, ఎండిపోయిన ఎముకలో నుండి దేవుడు మాంసాన్ని నూతనంగా పుట్టించగలగాడంట. దేవుని స్తోత్రం చెబుతారు గట్టిగా, కొంచెం గట్టి చెప్పాలి హల్లెలూయా. అర్థమవుతుందా? మేత భూములు, కర్మేలు పర్వతం ఎండిపోవటం అంటే ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మేత భూములు దుఃఖించటం అంటే ఏంటి? వెధవరాలు ఇంట్లో కుటుంబం గడవకి ఏడ్చినట్లు కదా. ఏలియా కాలంలో ఆ పేద వెధవరాలు, ఆ పేద స్త్రీ ఇంట్లో పూట గడవక అయ్యో పాపం అనుకుంటా బ్రతికేటువంటి ఆ స్థితి. అంటున్నావు? కరువు కాలంలో మన ఇంట్లో మన పశువులు మేత దొరక ఏడ్చేటువంటి స్థితి. అర్థమవుతుందా? భూమి కూడా చివరికి కావలసినంత మేతను ఉత్పత్తి చేయలేనటువంటి స్థితి ఎప్పుడు వచ్చింది? కర్మేలు పర్వతం చెట్ల ఫలాలు ఇవ్వలేక ఎండిపోయే స్థితి ఎప్పుడు వచ్చింది అని మన వాక్యంలో మనం చూడగలిగితే, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలోనే దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ వాక్యంలో చూడండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఎలాగనగా దాని జనులు పంట దుళ్ళ కొట్టు ఇనుప పనిముట్లతో వాళ్ళు గిలాదుని వాళ్ళు ఏం చేశారంట? నూర్చిరి. నేను హజాయేలు మందిరంలో అగ్ని, చాలు కొంచెం గట్టి చెప్పాలి హల్లెలూయా. హజాయేలు అంటే దేవుడు చూచువాడని అర్థం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమోసు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరందరూ జాగ్రత్తగా వినండి, మీ మేత భూములు దుఃఖించబోతున్నాయి. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఇదిగో మీ కర్మేలు పర్వతం ఎండిపోబోతోంది, దానికున్న ఫలవృక్షాలు ఎండిపోబోతున్నాయి. మీరందరూ కూడా మీ ఆర్థిక పరంగా, శారీరక పరంగా, మీ కుటుంబ వ్యవస్థలన్నీ, నయోమి జీవితము ఎలాగైతే ఎండిపోయిందో, నయోమి జీవితం ఎలాగైతే దుఃఖంగా మారిపోయిందో, రాబో దినాల్లో మీ పరిస్థితి కూడా అలాగే మారబోతుందని దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆయన హెచ్చరిస్తున్నాడు. ఎందుకు వస్తుంది బాబు, ఎందుకు ఈ శిక్ష అని అంటే, వాళ్ళంట 3-4 సార్లు ఏం చేశారు? ఇప్పుడు చెప్పండి, మేత భూములు ఎండిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? కర్మేలు పర్వతం ఎండిపోయే స్థితి ఎందుకు వచ్చింది? ఫలవృక్షాలన్నీ రాలిపోయే స్థితి ఎందుకు వచ్చింది? ప్రజలందరూ ఆహారం కోసం అలమటించే స్థితి ఎందుకు వచ్చింది? పశువులన్నీ ఆహారం కోసం ఎదురు చూసే స్థితి ఎందుకు వచ్చింది? భూమి ఎందుకు ఆహారాన్ని ఉత్పత్తి చేయలేకపోతున్నాయి? ఆ స్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలి మీరందరూ కూడా. జనులు చేసిన దోషమును బట్టి. ఎవరు చేసిన దోషం? ఏలియా వర్షాన్ని ఆపాడంటే
ఎవరి దోషాన్ని బట్టి? మాట్లాడండి. ఏలి ఆకాశాన్ని మూసివేశాడంటే ఎవరు పాపం చేశారు? దేవుడు ఐగుప్తు దేశంలో ప్రజలందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ కరువు వచ్చి, ఖడ్గం వచ్చి, కొరడాలు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుణ్ణి మర్చిపోయేవారు పాపంలో విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు కనుకనే. అవునా? యోవేలు గ్రంథంలో మనం చదివే అనేక మార్లు ఉపవాస దినాలప్పుడల్లా మనం ఏదో ఒక సేవకుడు మన చేత చదివిస్తూనే ఉంటాడు. ఏమని? మాట్లాడండి. పసరు పురుగులు, గొంగళి పురుగులు, చెడ పురుగులు, ఇంకా మిడతల దండు, ఇవన్నీ వచ్చి పంట పొలాలను ఎందుకు నాశనం చేస్తున్నాయంటే, ఇదిగో దేవుని ప్రజలైన వారు నియామక కోటాలు రావటమే మానేశారు. దేవుని మర్చిపోయారు. వారి యవనస్తులకు వివాహాలు లేకుండా పోయినాయి, యవనస్తులకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి, పెద్దలకి ఆహారం లేకుండా పోయింది. దేశమంతా దాని గాడి మొత్తం ఏమైపోయింది? దాడి తప్పిపోయింది, పాడు దెబ్బ అయిపోయింది. కారణం చెప్పండి. కారణం ఏంటి? జనుల చేసిన 3-4 సార్ల దోషాన్ని బట్టి. ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం అంటున్నటువంటి నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించే. నీ మేత భూములు ఎలా ఉన్నాయి? నీ కొట్లు ఎలా ఉన్నాయి? నీ ధాన్యం ఎలా ఉంది? నీ నిధులు ఎలా ఉన్నాయి? నీ ఆత్మీయ సౌందర్యం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మ ఎలా ఉంది? నిజమైన ద్రాక్షావళిని నాలో ఉంటే మీరు చెట్టు ఏమైంది? ఫలించింది జీవం ఉంటే. మరి నీ నిండు జీవితం దేవుల్లో ఫలిస్తుందా లేదా? ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి అద్భుతమైన సమయం. ఆలోచన చేస్తున్నావా? ఒకవేళ నీ మేత భూములు పాడైపోతే, నీకు ఆహారం తక్కువైతే, నీ ధన నిధులు తగ్గితే, నీ ఆర్థిక పరిస్థితి గాడి తప్పితే, నీ యవనస్తులకు ఉద్యోగాలు కాకపోతే, నీ యవనస్తులకు వివాహాలు కాకపోతే, లేదా నీ పంట పొలాలను పురుగులు తినేస్తుంటే, పాడు చేస్తూ ఉంటే, నీ ఇల్లంతా నయోమికిలాగా దుఃఖంలో చేదుగా ఉంటే, నా ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఏమన్నా తెలుసా? ఆయన నీతోనే ఈ మాటలన్నీ ప్రకటిస్తున్నాడు. ఏమనంటే, తిరిగి నా యొద్దకు మీరు కమ్ బ్యాక్. ఎక్కడికి వెళ్ళి పాడైపోయారో, ఎక్కడికి వెళ్ళి మీ జీవితాలు నాశనం చేసుకున్నారో, ఎక్కడికి వెళ్ళి మీ కుటుంబాలను పతనావస్థలను తీసుకొని వచ్చారో, మరలా ఆ స్థితి నుండి నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. అందుకే ప్రారంభ వాక్యంలో మీ చేత చదివించాను. యెహోవా సింహం వల్లే ఆయన ఏం చేస్తున్నాడంటే గర్జిస్తున్నాడు. ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా నువ్వు ఎక్కడున్నా సరే ఆ గద్దింపుకు భయపడి పారిపోవాలని కాదు. సింహం గర్జించింది. ఎందుకని? కుక్క మురిగిద్ది. ఎందుకు మురిగిద్ది? దారిని పోయేటప్పుడు కుక్క మురుగుతూ ఉంటుంది. ఎందుకు మురిగిద్ది? ఒరే జాగ్రత్త, ఇప్పుడు మురుగుతున్నాను, నువ్వు కానీ జాగ్రత్త పడి తొందరపడి పారిపోకపోతే నేను వచ్చి ఏం చేస్తాను? కరిసి పడేస్తా. ఆ తర్వాత ఏంటి? ఇంజక్షన్లే పని చేస్తారు గట్టిగా. ఆ తర్వాత ఏంటండి? గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవటం, ఇంటికి వచ్చామో పత్యాలు చేయటం. బాధ ఎందుకు? అదేదో ముందుగానే కుక్క మాటిని పారిపోతే సేఫ్ సైడ్. సింహం గర్జిస్తూ ఉంటుంది. ఎవరు? సింహం. ఎందుకు గర్జించింది? రేయ్ తొందరపడి ఇప్పుడే నువ్వు పారిపో. ఎక్కడికి? నా దగ్గర నుండి నువ్వు పారిపో, లేకపోతే ఏమైంది? మురుగుతావు. మురిగాలు నాకు భయం అనుకుంటున్నావు. నుంచుంటారా? చూడండి, దాడి చేయటానికి ముందు అదేం చేస్తుంది? ముందుగానే సిగ్నల్ ఇస్తుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. గెట్ రెడీ, నేను వస్తున్నాను, గెట్ రెడీ, మారు, పారిపో ఇక్కడి నుంచి అంటున్నాడా? అంటదా సింహం? మెల్లకుండా వచ్చి కాటేసేయండి చెప్పనా?
చెప్పండి, మెలకుండా వచ్చి కాటేసేయండి. పాము, ఇంకా తేలు, ఇంకా చెప్పండి. ఇవన్నీ సైలెంట్గా వచ్చేస్తాయి కదా, అందుకే మనం వాటిని ఇష్టపడం. దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా ఏం చేస్తున్నాడంటండి, ఎందుకు గద్దిస్తున్నాడు ఇప్పుడు ఆయన? మనం ఆయన దగ్గర నుండి పారిపోవాలనా? ఆయన ఎందుకు గద్దిస్తున్నాడు నిన్ను అని అంటే, నీ ఉన్న పాపపు స్థితుల నుండి నువ్వు పారిపోయి నువ్వు ఆయన దగ్గరికి రావాలని. దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడు నిన్ను? నీ పాపపు స్థితి నుండి నువ్వు పారిపోయి నువ్వు ఎక్కడికి రావాలి? మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి రావాలని. దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యంలో, ఏం లేదు, ఆ పేజీ వెనక తిప్పండి చాలు, కనపడుతుంది వాక్యం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. ఇక్కడ కూడా ఇక్కడ కూడా యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన గర్జిస్తున్నాడు అని అంటున్నాడు. ఆయన అన్నాడా? నేను నీ మీద అటాక్ చేయబోతున్నానని దేవుడు చెబుతున్నాడు. నేను నీ మీద పడబోతున్నానని దేవుడు చెబుతున్నాడు. అయితే ఇంకా దేవుడు ముందుగా మనం మాట్లాడుకుంటూ వెళ్తే, యెరూషలేములో నుండి ఆయన తన స్వరమును, తర్వాత భూమి ఆకాశములన్నీ ఏమైపోతున్నాయి? ఆయన గర్జింపుకు, ఆయన గర్జించేటువంటి తత్వానికి, ఆయన స్వరానికి ఇవన్నీ ఏమైపోతున్నాయి? వణికిపోతున్నాయి. ఆ తర్వాత అంటున్నాడు, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. ఇశ్రాయేలీయులకు ఆయన ఎట్లా అంటాడంటండి, నువ్వు భయపడి పారిపోవటానికి కాదు దేవుడు గద్దించేది. నువ్వు భయపడి విడిచిపెట్టి మందిరాన్ని, ఊరిని పారిపోమని కాదు దేవుడు నేను గద్దించేది. దేవుడు ఆనాడు యెరూషలేము, బెత్లెహేము ప్రాంతాల్లోనికి దేవుడు కరువును నేను తేబోతున్నానంటే నయోమి భయపడి పారిపోయింది. ఏం వదిలిపెట్టి? తన ప్రజలను, తన గ్రామాన్ని, తన మందిరాన్ని వదిలిపెట్టి ఏం చేసింది? దేవుడు ముందుగానే ఏం చేశాడు? గర్జించాడు. కరువు రాబోతుంది, జాగ్రత్త. ఏమేం చేయాలి చెప్పండి? అయ్యా కరువు వస్తుందా? అయితే నువ్వే నన్ను పోషించాలి, కరువులో నేను బ్రతకలేను. ఏమేం చేసింది? దేవుని ఇల్లుని, దేవుని గ్రామాన్ని, దేవుని ప్రజలను అందరిని విడిచిపెట్టి అన్య దేశంలోనికి వెళ్ళిపోయింది. జీవితం ఏమైపోయింది? ఇప్పుడు గద్దింపుకు లోబడిన నయోమి జీవితం ఏమైపోయింది? మారాగా. దేవుని గద్దింపుకు లోబడకపోతే ఆమోసు ప్రవక్త కూడా అదే చెబుతున్నాడు అక్కడ ఉన్న ప్రజలందరికీ, ఇదిగో యెహోవా గర్జించుచున్నాడు, యెహోవా సియోనులో నుండి తన స్వరమును వినిపింపజేయబోతున్నాడు. ఆయన గద్దింపుకు లోబడి ఆయన దగ్గర నుండి పారిపోతే కాదు, తిరిగి ఆయన దగ్గరికి రావాలి అని. ఈరోజు దేవుడు నిన్ను కూడా గద్దిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో, ఏ పాపపు స్థితిలో, దేవునికి ఆయాసకరమైన ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిని విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు నీ మేత భూములు ఏం చెయ్యవు? దుఃఖించు. అప్పుడు నీ కర్మేలు పర్వతం ఏమవుదు? అది ఫలభరితమైన జీవితంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఫలభరితమైనటువంటి కొట్ల ధాన్యాలుగా దేవుడు నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? ఆయన గద్దింపుకు నువ్వు లోబడి ఆయన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు. హోషేయ గ్రంథంలోనికి మనం వెళ్తే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయము 10వ వాక్యంలో కూడా మన కొరకు అక్కడ చక్కని వాక్యము దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. చూడండి, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణుకుచు. అదేంటంటే, ఒక్క మురిగితే మనం ఏం చేస్తాం? అక్కడ నుండి పారిపోవా? సింహం గర్జించిందంటే మనం ఏం చేస్తాం? ఒరే బాబు, దాని కోపం వచ్చింది ఎక్కడి నుంచి పరుగులు పెట్టేస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో మన దేవుడు గర్జిస్తున్నాడంటే, బైబిల్ గ్రంథంలో మన దేవుడు మనల్ని చెప్పండి
గద్దిస్తున్నాడంటే మనం ఏం చేయాలి? ఆయన దగ్గర నుండి పారిపోవాలా? అమ్మో శ్రమలు వచ్చేస్తున్నాయి, అమ్మో బాధలు వచ్చేస్తున్నాయి, అమ్మో కరువులు వచ్చేస్తున్నాయి, అమ్మో ఉగ్రత వస్తుందంట, మనం పారిపోదాం ఎక్కడి నుంచి అని మనం కానీ పారిపోతే ఏమైపోతాయి? మేత భూములు ఏం చేస్తాయి? ఏడుస్తాయి. కర్మేలు పర్వతం ఏమైపోద్ది? ఎండిపోద్ది. కానీ మనం వాక్యం చెప్పినట్లుగా ఒకవేళ దేవుడు నేను గద్దిస్తే, వాక్యంలో చెప్పినట్లుగా ఒకవేళ మన దేవుడు గర్జిస్తే, వాక్యంలో చెప్పినట్లుగా దేవుని మందిరం నుంచి ఆయన వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడితే, ఆయన స్వరాన్ని నువ్వు వింటే నువ్వేం చేయాలంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రజలు అన్ని దిక్కుల నుండి ఎక్కడికి వచ్చారంట? ఆయన దగ్గరికి. అంటే ఇప్పుడు దేవుడు నిన్నెందుకు గర్జిస్తున్నాడు? దేవుడు నిన్ను ప్రవోక్ చేస్తున్నాడు? నిన్నెందుకు గర్జిస్తున్నాడు? దేవుడు నిన్నెందుకు వాక్యం ద్వారా పదే పదే గుచ్చుతున్నాడంటే, నువ్వు తిరిగి మళ్ళా ఆయన దగ్గరికి. ఇక్కడ జనులందరూ ఏం చేస్తున్నారు? వణుకుచూ. ఎట్లాగా? వాళ్ళు వణుకుచూ ఎక్కడికి వచ్చారు? దేవుని దగ్గరికి. ఇంకా వాక్యాలు మనం చదివితే చూడండి, వాళ్ళు ఎక్కడెక్కడి నుండి వచ్చారంటే, వారు వణుకుచూ పక్షులు ఎగురినట్లుగా ఐగుప్తు దేశంలో నుండి. ఎక్కడి నుండి? ఐగుప్తు దేశం. దాని అనుభవం ఎలాంటిది? మాట్లాడండి. బానిసత్వపు బ్రతుకులో నుండి ఎగిరి దేవుని దగ్గరికి వస్తారంట. దేవుని మాట వింటే. మనం వాడంగా మొన్న పోయిన వారం, అంతకుముందు వారము, ఐగుప్తు ఆశలు. చెప్పండి. ఐగుప్తు అనుభవం చాలా చేదైనది కదా. ఇప్పుడు దేవుని మాట విని లోబడిన వారందరూ ఏ దేశంలో నుండి పైకి ఎగురుతారంట? ఇప్పుడు వాళ్ళు ఏ అనుభవంలో నుండి పైకి ఎగురుతారంటండి? ఐగుప్తు అనుభవంలో నుండి. ఇంకా వాక్యంలో మనం చదివితే, గొవ్వలు ఎగురునట్లుగా అషూరు దేశములో నుండి. అషూరు ఇశ్రాయేలు ప్రజలకు చెర. అషూరు ఎవరికి చెర? అది యోధా ప్రజలకు ఏంటి చెర? యోధా ప్రజలకు చెర ఏంటి? ఇప్పుడు చెరలో ఉన్న ఈ భక్తులు దేవుని మాట విని, దేవుని గద్దింపుకు లోబడి, దేవుని వాక్యానికి వారి విధేయత చూపితే, ఇప్పుడు దేవుడు వారిని ఎలా తీసుకుని వస్తాడంటే, గువ్వలు ఎగిరి, పక్షులు ఎగిరి మేత భూముల్లోనికి వచ్చి వారు ఆహారాన్ని వేసినట్లుగా దేవుని సింహానికి, దేవుడు గద్దింపుకు మనము భయపడి ఆయన దగ్గరికి వస్తే మన జీవితాలు, మన శుక్రవారం మాట్లాడారు కదా, పక్షుల కంటే మీరు చూడండి. ఆకాశ పక్షులను పోషించే దేవుడు ఈరోజు మనల్ని కూడా పోషిస్తాడు. ఆమేన్ చెప్తారు గట్టిగా. మనం చేయాల్సింది ఒకే ఒక పని, ఆయన గద్దింపుకు మనము. దేవుని వాక్యంలో అక్కడే రాయబడింది, నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే ఈరోజు నా ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. లోబడిన ప్రతి ఇంటిలో, లోబడి ఆయన మాట విన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఎవరుంటానన్నాడు? మనతో పాటు ఒక ఎమ్మెల్యే ఉంటే మన లెవెల్ ఎట్లా ఉంటుంది చెప్పండి? మనతో పాటు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, మన లెవెల్ ఎలా ఉంటుంది? రీసెంట్గా జరిగిన సంఘటన ఏంటనంటే, మన రీసెంట్ పెళ్ళిందిగా, సోమబాబు గారు ఉన్నారు చూసారా? ఆ లెవెల్ ఎట్లా ఉంటుందో తెలుసా? అంటే తప్పని నేను చెప్పట్లేదు, దాన్ని మీరు అర్థం చేసుకుంటారని చెబుతున్నాను. అక్కడ ఉన్న పాస్టర్ గారు నేను రాయనన్నాడు. ఎవరాయనన్నాడు? ప్రార్థన చేసి నేను రాయనన్నాడు. నేను అన్నాడు సోమబాబు గారు వెంటనే, ఏంది నువ్వు చేయకపోతే నాకేంటంట, మినిస్టర్ దగ్గర ఉండి నా పిల్లలకు పెళ్లి చేస్తా, నువ్వు చేయకపోతే నాకేంది? అర్థమవుతుందా? ఆ లెవెల్ ఎక్కడి నుండి వచ్చింది? వెనకమాలున్న బలవంతులు ఎవరు? అవునా? ఆయన ఉన్నాడు కాబట్టే ఎవరితో ఎదురు మాట్లాడుతున్నాడు? వేరే అధికారితో. నువ్వు చేయకపోతే నాకేంటే, వాళ్ళ ఇంట్లో చేస్తా. ఏం చేస్తావు? ఎక్కడి నుండి వచ్చింది ఆ బలం, ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?
వెనకమాల కదా, బ్యాక్గ్రౌండ్ ఉన్నారుగా బలవంతులు. ఎవరు? బ్యాక్గ్రౌండ్ చాలా బలంగా ఉంటుంది కదా. ఆమె జ్యోతిరి గట్టిగా కొంచెం గడి చెప్పాలి. హల్లెలూయా. ఇంట్లో కొడుకులు కూడా, ఇంట్లో కూతుర్లు కూడా, నాన్న మంచి బలవంతుడు, మంచి ఆస్తిపరుడు, ధనవంతుడు, జ్ఞానవంతుడు, అధికారి అయితే చూడండి వాళ్ళ లెవెల్ ఎలా ఉంటుంది చెప్పండి. ఆ పిల్లోడు లెవెలే వేరు. అసలు దేనికి భయపడతాడా? ఆ తప్పుకు ఒప్పుకు అసలు దేనికి భయపడ్డ ముందు చేసి పడేయటమే. ఆమె జ్యోతిరి గట్టిగా కొంచెం గడి చెప్పాలి. హల్లెలూయా. అలాంటిది ఇప్పుడు మన యేసయ్య మనతో ఉంటానంటే ఇప్పుడు చెప్పండి, దావీదు ఏమన్నాడు? అనేక కీర్తనలో దావీదు ఒక మాట అన్నాడు, నా అతిశయము నీవే. నా కరువు వచ్చినా, హింస ఎదురైనా, ఖడ్గం వచ్చినా, నా అతిశయము, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమో ఎవరు? నీవేనయ్యా. ఇప్పుడు ఆయనే మన కొండ అయితే, ఆయనే మన దుర్గం అయితే, ఆయనే మన ఆశ్రయం అయితే, ఇప్పుడు చెప్పు, నీకేదన్నా కొదువు ఉంటుందా? నీ మేత భూములు ఏడుస్తాయా? నీ కరిమేలు పర్వతం ఎండిపోయిద్దా? నీ జీవితం వాడిపోయిద్దా? నీ ఇంట్లో ఆహారం తక్కువైద్దా? నీకు ధనం తక్కువైద్దా? నీకు ఆరోగ్యం తక్కువైద్దా? సుఖం తక్కువైద్దా? సంతోషం తక్కువైద్దా? సమాధానం తక్కువైద్దా? ఏది తక్కువ కాకుండా దేవుడు ఫలభరితంగా మారుస్తాడు. దేవుడు అన్నాడు, నిజమైన ద్రాక్షవల్లిని నాలో ఉంటే మీరు. ఇప్పుడు అలాంటిది దేవుడు అన్నాడు, నేనే వచ్చి మీలో ఉంటాను అంటున్నాడు. ఎవరిలో? అందుకే కదా ఆదిమ సంఘము ఆ సంఘము మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తామంటే వీళ్ళు అక్కడికి వెళ్ళారా, ఆయన ఇక్కడికి వచ్చాడా? ఈరోజు నువ్వు నీ మేడగది అనుభవం నువ్వు కూడా అంటే పైన స్టేర్ వేసుకోవాలా పాస్టర్ గారు? ఆమె జ్యోతిరి గట్టిగా. మేడగది అనుభవం అంటే పైన ఒక స్లాబ్ వేసుకొని ఆడ ప్రార్థన చేయటం కాదు. ఆ అనుభవం ఏంటి? అనుభవం అంటే మేడగదిలో వాళ్ళు చేసిన పని నీ ఇంట్లో నువ్వు పూర్పాకాలో చేసినా, వడసావిడి దగ్గర చేసినా, పొలంలో చేసినా, ఎక్కడ పడితే అక్కడ చేస్తే దేవుడు ఎక్కడ కావాలంటే అక్కడ తన ఆత్మ నీ మీద మెండుగా కుమ్మరిస్తూనే నువ్వేం చేయాలి? దేవుని దగ్గరికి వస్తావు. మరి ఈరోజు ఏ స్థితిలో ఉన్నావా? వస్తావా? ఎండిపోయావా? జీవితం ఎండిపోతుందా? ఫలభరితంగా మారతలేదా? చేసిన కష్టం అంతా నష్టమైపోతుందా? ఆశీర్వాదం నోచుకోలేకపోతున్నావా? అగ్ని దేవుడు నీ కుటుంబంలో వేసాడా? అది నిన్ను కాల్చిపారేస్తుందా? అయితే నా ప్రభు నిన్ను గర్జిస్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి తిరిగి రావాలి. ఎందుకో తెలుసా? ఆయనే మన పోషకుడు. ఆయనే మన పోషకుడు. కరువు ఖడ్గం వచ్చి దేశం అంతా పాడు దెబ్బగా మారిన దేవుడు ఏలియాకి వెధవరాలకి సమృద్ధిగా ఏం పెట్టాడు? ఆహారము. ఒక్క పూట కూడా పస్తులు లేకుండా దేవుడు సమృద్ధిగా దైవజనుడికి, ఆ ఇంట్లో ఉన్న స్త్రీకి కొదవ లేకుండా దేవుడు పొంగి పొర్లుతుందట. దేవుడు పొంగి పొర్లిపోతుంది. ఆ అనుభవంలోనికి మనం ఎప్పుడు వస్తాం? సహోదరుడు సహోదరి, ఎప్పుడు వస్తామంటే కానా ఇంట్లో యేసు ప్రభు. ఆ కానా వివాహంలో ఎవరున్నారు? యేసు ప్రభు. ఈరోజు నీ ఇంట్లో, నీ వివాహ జీవితంలో, నీ కుటుంబంలో యేసు ప్రభు ఉండాలి. ఆయన ఉంటే ద్రాక్షారసం తక్కువ కాదు, ఆహారం తక్కువ కాదు, పోషణ తక్కువ కాదు. కాబట్టి కనీసం ఎప్పటికైనా నువ్వు తిరిగి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. తిరిగి వచ్చిన వారు ఏం చేస్తారంటే, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము, నేను ముగింపులోనికి వచ్చేస్తున్నాను, ఇంకా అయిపోయింది. 5వ అధ్యాయము 24వ వాక్యం చదువుదాం. నీళ్లు పారునట్లుగా న్యాయము జరుగునీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలులారా, నీళ్లు పారునట్లుగా. ఎట్లా అంటండి? నీళ్లు దేనికి సాదృశ్యం? కొండ ఉంది. ఏంటిది? కుండ. ఏం పోతాం? ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో మీకు ప్రసన్న గారు ఇంటి దగ్గర ఒక వాక్యం చెప్పాను, గుర్తుందా? అక్కడ కొండ ఏమైపోయింది?
కొండ ఏమైపోయింది? పగిలిపోయింది. అంటే కొండ దేనికి సాదృశ్యం? దేహానికి. ఇప్పుడు నీళ్లు దేనికి సాదృశ్యం? ఇప్పుడు ఈ దేహంలో ఏముండాలి? జీవం ఉండాలా? ప్రాణం ఉండాలా? స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే. ఇప్పుడు నీళ్ళేంటి? ఇప్పుడు చెప్పండి, నీళ్ళేంటి? నీళ్ళు ఎక్కడ పొంగాలి? నీళ్ళు ఎక్కడ నిండిపోవాలి? హృదయంలో. అది దేవుడు అన్నాడు, విశ్వసించిన మీ కడుపుల నిండా జీవ జల నదులు పారునని ఆయన బిగ్గరగా. మరి ఈరోజు అలాంటి విశ్వాసం నీలో ఉందా? నిండు కొండలాగా దేవుడు నా జీవితాన్ని మార్చగలుగుతాడన్న నమ్మకం నీకుందా? పొంగి పారే అనుభవం దేవుడు నీకు ఇవ్వబోతాడన్న విశ్వాసం నీలో ఉందా? యోహానంట, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆత్మలో నిండి పొంగి పొర్లే అనుభవంలో ఉన్నాడంట. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ప్రతి దినం ఏమైపోతుంది? పొంగి పొర్లే అనుభవంలో ఉన్నాడంట యోహాను. దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి. ఈ అనుభవం నీకు ఎప్పుడు వచ్చింది? మరి పొంగి పార్లే అనుభవం ఎదరాలకు వచ్చిందరా? వద్దొద్దు, ఆగు అంటే అది ఆగట్లా. ఆ వంట, ఆ నూనెను, ఆహారం నమ్ముకుని ఆ కరువు దినం మొత్తం శుభ్రంగా బతికి పడేసింది. అర్థమవుతుందా? నీళ్లు ప్రవహించినట్లుగా న్యాయమును జరగని. కాబట్టి ఎక్కువ సమయంలో ఎంతవరకు దేవుని వాక్యమైనటువంటి మనమందరము కూడా తల వచ్చి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం అందరం.